ధర్మపురి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి గ్రామ పెద్ద అయిన వీరభద్రయ్య ఎంతో ధర్మంగా, న్యాయంగా ఊరిని పాలిస్తున్నాడు. ఆయనకు వయసు పైబడ్డంతో తన తర్వాతి గ్రామ పెద్దను ఎన్నుకోవడానికి ఊరి జనాలందర్నీ రచ్చబండ దగ్గరకు పిలిపించాడు. అక్కడ ఆ ఊరిలో చురుకైన 3 యువకులు రామయ్య, సోమయ్య మరియు సూరయ్య నిలబడి ఉన్నారు. నా ప్రియమైన ధర్మపురి గ్రామ జనులారా, దయచేసి అందరూ శాంతించండి. మీ అందరికీ తెలుసు, నా వయసు మీద పడింది. ఇక నా దేహంలో పాత సత్తువ లేదు. ఈ ఊరి బరువు బాధ్యతలు మొయ్యడానికి ఒక సమర్థుడైన నాయకుడు కావాలి. దశాబ్దాలుగా నేను ఈ రచ్చబండ మీద కూర్చొని ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకున్నాను. ఇప్పుడు నా తర్వాత ఈ పవిత్రమైన స్థానంలో కూర్చోవడానికి మన ఊరిలోని ఈ 3 యువకులలో ఒకరిని ఎన్నుకోవాలని నిర్ణయించాను. అయ్యా వీరభద్రయ్య దొర, మీలాంటి పాలకుడు మాకు మళ్లీ దొరకడు. కానీ మీరు ఎవరిని ఎన్నుకున్నా మాకు సమ్మతమే. ఈ రామయ్యకు దేహబలం ఎక్కువ, సోమయ్యకు తెలివితేటలు ఎక్కువ, ఇక ఆ సూరయ్యకు జాలి దయ ఎక్కువ. మరి వీరిలో ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెడతారు దొరా? అదే రంగన్న, నా ముందున్న సమస్య. కేవలం బలం ఉంటే సరిపోదు, బుర్ర మాత్రమే ఉంటే సరిపోదు. గ్రామ పెద్దలకు అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. దాన్ని పరీక్షించడానికే ఈ 3 ఇక్కడికి పిలిపించాను. ఒరే రామయ్య, సోమయ్య, సూరయ్య, మీ 3 ముందుకు రండి. దొండాలయ్య దొరా, మీరు ఒక్క మాట చెబితే ఈ ఊరి కోసం నా ప్రాణాలు ఇస్తాను. ఈ పక్క ఊరి వాళ్ళు ఎవరైనా మన మీదకు వస్తే వాళ్ళని తరిమి కొడతాను. ఆ పదవి నాకు ఇవ్వండి దొరా. ఆగురామయ్య, కండబలంతో ఊరిని పాలించలేమో. దొరా, నేను చదువుకున్నవాణ్ణి. మన ఊరిలో పంటలు ఎలా పండించాలి, పట్నం వెళ్ళి వ్యాపారం ఎలా చేయాలి, మన ఊరి సంపద ఎలా పెంచాలో నాకు తెలుసు. నా తెలివితేటలతో ఈ ఊరిని ఒక మహారాజ్యంలా మారుస్తాను. కాబట్టి ఆ అర్హత నాకే ఉంది. దొరా, మీరు పెద్దలు, ఏది నిర్ణయించినా అందులో ఈ ఊరి మంచి దాగి ఉంటుందని నేను నమ్ముతాను. నాకు ఏ పదవుల మీద ఆశ లేదు. ఊరి కోసం సేవ చేసే భాగ్యం కలిగితే చాలు. సరే, మీ 3 మాటలు విన్నాను. ఇదిగో, ఇక్కడ మట్టితో చేసిన 3 ఖాళీ కుండలు ఉన్నాయి. మీ 3కి తలా ఒక కుండ ఇస్తున్నాను. ఈరోజు అమావాస్య. సరిగ్గా 15 రోజుల తర్వాత పౌర్ణమి నాడు మళ్లీ మనమంతా ఇక్కడే కలుద్దాం. ఈ 15 రోజుల్లో మీరు ఈ ఖాళీ కుండను నిజమైన ధనంతో నింపి తీసుకురావాలి. ఎవడైతే తన కుండను అత్యంత విలువైన ధనంతో నింపి నా ముందుకు తెస్తాడో వాడే నా వారసుడు, ఈ ఊరికి కాబోయే గ్రామ పెద్ద. ఇదే నా ఆఖరి పరీక్ష. ఇంతేనా దొరా? ఇది నాకు వాన నీళ్లు తాగినంత సులువు. 15 రోజుల్లో ఈ కుండను పసిడితో నింపి మీ ముందు పెడతాను. మీరు రాసి పెట్టుకోండి, కాబోయే గ్రామ పెద్దలు నేనే. ఈ రామయ్య గారు వట్టి మూర్ఖుడు. కేవలం బంగారమే ధనం అనుకుంటున్నాడు. నిజమైన ధనం అంటే అధికారం, పత్రాలు. ఈ కుండను నేను ఇంకోలా నింపుతాను. సరే దొరా, మీ ఆజ్ఞను పాటిస్తాను. చిత్తం దొరా, మీరు చెప్పినట్టే చేస్తాను. 3 తలా ఒక కుండ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రామయ్య ఊర్లో ఉన్న పెద్ద వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరకు వెళ్ళాడు. ఏమయ్యా సుబ్బయ్య, లోపల ఉన్నావా? బయటకు రా, పని పడింది. ఏంది రామయ్య బాబు, అంత గట్టిగా అరుస్తున్నారు? ఏంటి ఉదయాన్నే వచ్చావు? సుబ్బయ్య, నేను త్వరలో ఈ ఊరికి గ్రామ పెద్దను కాబోతున్నాను. నాకు చిన్న సాయం కావాలి. నీ దగ్గర ఉన్న బంగారు నాణేలు, వెండి ముద్దలు అన్నీ కుండలో వెయ్యి. అదేంటి రామయ్య బాబు, అదంతా నా కష్టం, నేనెందుకిస్తాను? ఒరేయ్, నేను గ్రామ పెద్దను అయ్యాక నువ్వు ఈ ఊళ్ళో ఏ అడ్డంకి లేకుండా వ్యాపారం చేసుకోవాలంటే నన్ను సంతోషపెట్టాలి. లేదంటే నిన్ను, నీ వ్యాపారాన్ని ఈ ఊరు నుంచి తరిమేస్తాను. నాతో పెట్టుకోకు, నేను అడిగిందివ్వు. అయ్యో దొరా, శాంతించండి. ఇదిగో, నా దగ్గర ఉన్న బంగారు నాణేలు ఈ కుండలో వేస్తున్నాను. మీ దయ నా మీద ఉంచండి చాలు. మరోవైపు సోమయ్య ఊర్లో ఉన్న భూస్వాముల దగ్గరికి వెళ్ళాడు. రాత్రింబవళ్లు తన తెలివితేటలు ఉపయోగించి ఊర్లో ఉన్న సగం భూమి పత్రాలను తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ పత్రాలను కొన్ని అరుదైన నవరత్నాలను కుండలో నింపుకున్నాడు. ఇప్పుడు చూద్దాం, ఆ వీరభద్రయ్య దొర నన్ను ఎలా కాదంటాడో. ఈ భూమి పత్రాలే నా బలం.
బంగారానికి అంటే భూమి విలువైనది అని ఆ రామయ్య గారికి తెలియదు. ఇక సూరయ్య విషయానికి వస్తే అతను కుండను పట్టుకుని ఊర్లో తిరుగుతున్నాడు. దారిలో ఒక ముసలి తాత ఎండకు తట్టుకోలేక చెట్టు కింద పడిపోయాడు. నాయనా, దాహంతో గొంతు ఎండిపోతుంది నాయనా, ప్రాణం పోయేలా ఉంది. గుక్కెడు నీళ్లు పోసి పుణ్యం కట్టుకో. అయ్యో తాత, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నా దగ్గర ఈ మట్టి కుండ ఉంది. దగ్గరలో ఉన్న వాగులోకి వెళ్ళి నీళ్లు తీసుకువస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సూరయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఖాళీ కుండతో చల్లటి నీళ్లు తెచ్చి తాత దాహం తీర్చాడు. నీకు 100 ఏళ్ల ఆయుష్ ఉండాలి నాయనా. ఈ రోజు నా ప్రాణం నిలబెట్టావు. ఈ ముసలోడి దీవెనలు నీకు ఎప్పటికీ ఉంటాయి. మరో రోజు సూరయ్య ఊరి చివర వెళ్తుంటే ఒక గుడిసెలో నుంచి ఒక ముసలి అవ్వ మూలుగు వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే ఆ అవ్వ జ్వరంతో వణుకుతూ పడి ఉంది. నాయనా, 2 రోజుల నుంచి పస్తులున్నాను. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. లేచి గుక్కెడు గంజి కాసుకునే ఓపిక లేదురా. అవ్వా, నువ్వు బాధపడకు. ఈ కుండలో నేను గంజి కాచి తీసుకువస్తాను. నీ ఆకలి తీరుస్తాను. అలాగే వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఈ కుండలోనే మందులు నూరి తెస్తాను. 15 రోజుల గడువులో ఒకనాడు ఊరి దారిలో రామయ్య సోమయ్యలకు సూరయ్య ఎదురుపడ్డాడు. ఏంటి సోరయ్య, ఆ ఖాళీ కుండ పట్టుకొని ఊరంతా బిచ్చగాళ్ళ తిరుగుతున్నావు? నా కుండ చూడు, అప్పుడే సగానికి పైగా బంగారంతో నిండిపోయింది. నువ్వు ఇలానే తిరిగితే ఆ కుండలో చిల్లి గవ్వ కూడా పడదు. అవును సోరయ్య, రామయ్య చెప్పేది అక్షరాలా నిజం. ఊరి పెద్ద కావాలంటే దర్జా ఉండాలి. నీలాంటి వాడిని ఆ కుర్చీలో కూర్చోబెడితే మన ఊరికే అవమానం. నా మాట విని ఆ కుండను పగలగొట్టి పోటీ నుంచి తప్పుకో. నువ్వు నా పొలంలో పనికి కుదురుకో. నేను నీకు నెల నెలా జీతం ఇస్తాను. రామయ్య, సోమయ్య, మీ దారిని మీరు వెళ్ళండి. నా కుండలో నేను ఏమి నింపుకోవాలో నాకు బాగా తెలుసు. పదవులు, హోదాలు నాకు ముఖ్యం కాదు. ఈ ఊరి జనాలు నావాళ్లు. వాళ్ల కన్నీళ్లు తుడవడానికి నా చేతిలో ఈ మట్టి కుండ ఉంటే చాలు. మీరు సంపాదించిన ఆస్తుల కంటే నేను సంపాదించే ఈ పుణ్యం చాలా. సరే సరే, నీ కర్మ. ఆ పౌర్ణమి రోజు దొరగారు నీ ఖాళీ కొండ చూసి నిన్ను ఊళ్ళో నుంచి తరివేయడం ఖాయం. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. సూరయ్య ఆ కుండతో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేస్తూనే ఉన్నాడు. పౌర్ణమి రోజు రాని వచ్చింది. ఊరి జనాలంతా రచ్చబండ దగ్గర చేరారు. వీరభద్రయ్య తన కుర్చీలో కూర్చున్నాడు. జనులారా, గడువు ముగిసింది. మీలో ఎవరు పౌర్ణమి నాటికి ఆ కుండలను నిజమైన ధనంతో నింపి తెచ్చారో వాళ్లే ఈ నా కుర్చీకి వారసులు. రామయ్య, ముందు నువ్వురా. నీ కుండలో ఏముందో చూపించు. రామయ్య గర్వంగా ముందుకు వచ్చి కుండ మీద ఉన్న గుడ్డని తీశాడు. అందులో బంగారు నాణాలు సూర్యరశ్మికి తళతళ మెరుస్తున్నాయి. చూశారా దొరా, మీరు ధనంతో నింపమన్నారు, నేను ఏకంగా బంగారంతో నింపాను. ఈ కుండ నిండా ఉన్న ఈ బంగారమే నా సత్తా. నేను గ్రామ పెద్దను అయితే మన ఊరు ఎంతో ధనవంతంగా మారుతుంది. ఇది చాలదా నేను ఈ ఊరిని ఏలడానికి? సరే రామయ్య, నీ సంపద చూశాను. పక్కకు నిలబడు. సోమయ్య, ఇప్పుడు నీవంతు. సోమయ్య నవ్వుతూ వచ్చి తన కుండను చూపించాడు. దొరా, ఆ రామయ్య బుర్ర తక్కువవాడు. బంగారం ఈ రోజు నుండి రేపు పోతుంది, కానీ నేను తెచ్చిన ధనం శాశ్వతమైనది. ఇదిగో చూడండి, మన ఊరిలో ఉన్న 100 ఎకరాల భూమి తాలూకు పత్రాలు ఇవి. వీటితో పాటు అరుదైన నవరత్నాలు ఇందులో ఉన్నాయి. భూమి ఉంటే ఎంత బంగారమైనా పండించవచ్చు. నాకున్న ఈ తెలివితేటలే నిజమైన ధనం. నన్ను గ్రామ పెద్దగా ప్రకటించండి. బాగుంది సోమయ్య, నీ తెలివితేటలు మెచ్చుకోదగ్గవే. నీ కుండ కూడా పక్కన పెట్టు సూరయ్య. రానాయనా, నువ్వు ఏ ధనంతో కుండను నింపావో ఊరి జనాలకు చూపించు. సూరయ్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఉన్న కుండ ఖాళీగా ఉంది. అందులో సగం వరకు మట్టి, నీటి మరకలు తప్ప ఏమీ లేవు. దాన్ని చూడగానే రామయ్య, సోమయ్య పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఒరే సూరయ్య, నీకు పిచ్చి పట్టిందా ఏందిరా? దొరగారు ధనంతో తీసుకురమ్మంటే దాన్ని కడిగి తుడుచుకొని ఖాళీ కుండను తెచ్చావేంటి? ఇలాంటి దరిద్రుడు గ్రామ పెద్ద ఎలా అవుతాడు దొరా? నీకు కనీసం బుర్రలేదు సూరయ్య. ఆ కుండలో 10 రూపాయలు వేసుకొచ్చినా పరువు దక్కేది కదరా. దొరగారు పెట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోయావు. ఎక్కడి నుండి వెళ్ళిపో. ఇద్దరూ నోరు మూయండి. సూరయ్య, వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నీ కుండ ఎందుకు ఖాళీగా ఉంది నాయనా? 15 రోజులు నువ్వు ఏమి సంపాదించలేదా?
క్షమించండి దొరా, మీరు అడిగినట్టే ఈ కుండను అత్యంత విలువైన ధనంతో నింపుకొద్దామనే బయలుదేరాను. కానీ దారిలో దాహంతో ఉన్న ఒక తాత కనిపించాడు. నా దగ్గర ఇంకేమీ లేక ఈ కుండతోనే నీళ్లు తెచ్చి ఆయన ప్రాణం కాపాడాను. ఆయన నాకు 100 ఏళ్లు బతుకు అని ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని ఈ కుండలో వేసుకున్నాను. ఆశీర్వాదాలు కుండలో పడతాయారా పిచ్చోడా, నన్ను నవ్వించకు. ఆ తర్వాత ఆకలితో ఉన్న ముసలవ్వకు ఈ కుండలోనే గంజి కాచి పోశాను. అవ్వ కళ్ళలో కనిపించిన సంతోషాన్ని, కృతజ్ఞతను ఈ కుండలో దాచుకున్నాను. రోగంతో బాధపడుతున్న అవ్వకు ఈ కుండలోనే మందులు నూరి తెచ్చాను. వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కుండలో నింపుకున్నాను. ఇలా 15 రోజులు ఈ కుండను జనాల కన్నీళ్లు తుడవటానికి వాడాను దొరా. అందుకే కంటికి కనిపించే బంగారం ఇందులో లేదు, కానీ కంటికి కనిపించని ప్రేమ, నమ్మకం, జాలి, ఆశీర్వాదాలు అనే నిజమైన ధనంతో ఈ కుండ అంచు వరకు నిండిపోయింది దొరా. ఈ పరీక్షలో నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. నాకు ఊరి ప్రజల ప్రేమ దొరికింది. అదే నాకు 10,000. సూరయ్య మాటలు వినగానే అక్కడ ఉన్న జనాలందరూ చప్పట్లు కొట్టారు. ముసలి తాత ముందుకు వచ్చాడు. దొరా, ఆ రామయ్య బెదిరించి బంగారం లాక్కున్నాడు. ఆ సోమయ్య మోసంతో భూములు లాక్కున్నాడు. వాళ్ళు తెచ్చిన కుండల్లో ఉన్నది పాపం, మోసం. కాని ఈ సూరయ్య తెచ్చిన కుండలో మా ప్రాణాలు ఉన్నాయి దొరా. మా అందరి మద్దతు సూరయ్యకే. ఒరే రామయ్య, సోమయ్య, విన్నారా ఆ తాత మాటలు? అధికారం అంటే ప్రజలకు భయపెట్టడం కాదు, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం అంతకంటే కాదు. నాయకుడు అంటే ప్రజల కష్టం తీర్చేవాడు. నిజమైన ధనం అంటే బీరువాలో ఉండేది కాదు, 10 మంది గుండెల్లో సంపాదించుకునే స్థానం. సూరయ్య చూపించిన దయ, సేవాగుణమే అత్యున్నతమైన సంపద. నా ఆఖరి పరీక్షలో గెలిచింది సూరయ్యే. ఈ రోజు నుంచి ఈ ధర్మపురి గ్రామానికి పెద్ద సూరయ్యే. నన్ను క్షమించండి దొరా, అధికారం వస్తుందన్న ఆశతో నేను మనిషిని అన్న విషయమే మర్చిపోయాను. నా కండబలాన్ని చూసుకుని విర్రవీగాను. ఇక నుంచి ఎవరి జోలికి పోను. సూరయ్యే మన గ్రామ పెద్ద కావడానికి అన్ని విధాలా అర్హుడు. అవును దొరా, నేను నా స్వార్థం కోసం నా తెలివితేటలను, మోసాలను వాడాను. సూరయ్య లాంటి నిజాయితీపరుడు చేతిలో మన ఊరు సురక్షితంగా ఉంటుంది. సూరయ్య, పెద్ద మనసుతో నన్ను క్షమించు. అలా అనకండి అన్నలారా, మనమంతా ఒకటే తల్లి లాంటి ఊరి బిడ్డలం. మీ బలాన్ని, మీ తెలివితేటలను కూడా మన ఊరి మంచి కోసమే వాడండి. మనమంతా కలిసికట్టుగా ఉంటే మన ధర్మపురి గ్రామమే ఒక స్వర్గం అవుతుంది. జనాలందరూ సంతోషంతో జయ జయ ధ్వానాలు చేశారు. రామయ్య, సోమయ్య సిగ్గుతో తల దించుకుని సూరయ్యకు అండగా నిలబడ్డారు. సూరయ్య నమస్కరిస్తూ వీరభద్రయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. తన సేవాగుణమే నిజమైన సంపదగా మారి అతన్ని ఒక గొప్ప నాయకుణ్ణి చేసింది.